వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో కూడా ఫార్మింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఇంకొన్ని మోడల్స్ మనం చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మోడల్స్, రైట్? సరే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ద ఆర్బిటరీ కాన్స్టెంట్ y ఈక్వల్ టు 1 + x² + c ఇంటూ √1 + x². సో ఇక్కడ c అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్. వాట్ ఈజ్ ద గివెన్ ఫంక్షన్? గివెన్ y ఈక్వల్స్ టు 1 + x² + c ఇంటూ √1 + x². దీనికి ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు dy/dx, కొంతమంది దీన్ని y' అని పిలుస్తారు. కొన్ని బుక్స్లో y1, y2, y3 అని కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ ఇలా కూడా చేస్తారు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో y1, y2, y3 ఉన్నాయంటే ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ అని అర్థం. సరే చూడండి. సో dy/dx ఈక్వల్స్ టు 1కి డెరివేటివ్ 0, x² కి డెరివేటివ్ 2x ప్లస్ c అనేది కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ √x ఈజ్ 1/√x, 1/2√x, 2√1 + x². సో ఓన్లీ 1 + x²కి 1కి 0, x²కి 2x, రైట్? 2 గెట్స్ క్యాన్సిల్డ్. ఎస్ ఆర్ నో? దట్స్ ఆల్. ఓకే, సో చూడండి ఇప్పుడు మనకి dy/dx ఎంత వచ్చిందన్నా? dy/dx ఈక్వల్ టు 2x + cx డివైడెడ్ బై √1 + x². అవునా? సరే, ఇప్పుడు దీన్ని ఇంక మళ్ళీ ఎలా సాల్వ్ చేయాలి? సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే dy/dx మైనస్ 2x ఈక్వల్ టు cx డివైడెడ్ బై √1 + x² వస్తుందా? ఎస్ ఆర్ నో? రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు నాకు కావాల్సిందేమో c వాల్యూ కావాలనుకోండి. cx ఈక్వల్స్ టు ఈ √1 + x² ఇటు తీసుకొచ్చేస్తే √1 + x² ఇంటూ dy/dx మైనస్ 2x. అవునా? సో వాట్ ఈజ్ c వాల్యూ నానా? √1 + x² డివైడెడ్ బై x ఇంటూ dy/dx మైనస్ 2x, రైట్? ఓకే, ఇప్పుడు నాకు c వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఈ పర్టికులర్ c వాల్యూని దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాట్ ఈజ్ y వాల్యూ అయినా y ఏమవుతున్నప్పుడు y ఈక్వల్స్ టు 1 + x² ప్లస్ c అంటే మనం ఏమొచ్చింది మనకి ఇక్కడ √1 + x² డివైడెడ్ బై x ఇంటూ dy/dx మైనస్ 2x. అర్థమైందా? రైట్ ఫ్రెండ్స్, అయితే c ప్లస్ ఇదంతా రాసాం ఇంటూ √1 + x² ఉంది కదా. సో కేర్ఫుల్, ఇంటూ √1 + x². ఓకే ఫ్రెండ్స్, సో y ఈక్వల్స్ టు 1 + x² ప్లస్ √1 + x² ఇంటూ √1 + x² ఈజ్ 1 + x², అవునా, బై x ఇంటూ dy/dx మైనస్ 2x కదా. మళ్ళీ y ఈక్వల్స్ టు 1 + x² ప్లస్ 1 + x² బై x ఇంటూ dy/dx ఏమవుతుందన్నా? 1 + x² బై x ఇంటూ dy/dx, రైట్? ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, x క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఇంటూ 1 + x² మిగులుతుంది. రైట్ ఆర్ నాట్? సో 1 + x² ప్లస్ 1 + x² బై x ఇంటూ dy/dx మైనస్, దట్స్ ఆల్. x క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఇంటూ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో చూడండి, y ఈక్వల్స్ టు 1 + x² ప్లస్, సో సి ఫ్రెండ్స్, 1 + x² బై x ఇంటూ dy/dx మైనస్ 2x² అని రాయొచ్చు కదా. ఎస్ అను? సో సి, ఇప్పుడు నేను ఎక్స్తో 2 సైడ్స్ మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు నాకు x క్యాన్సిల్ అయిపోతుంది. సో x ఇంటూ y ఈజ్ xy, 1 ఇంటూ x ఈజ్ x, x² ఇంటూ x ఈజ్ x³. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే x క్యాన్సిల్ అయిపోతుంది, నాకేం మిగులుతుంది? 1 + x² ఇంటూ dy/dx మైనస్ 2x³ వస్తుంది. అంతే కదా, రైట్? సో x మైనస్ 2x మైనస్ x వస్తుంది, రైట్ ఆర్ నాట్? సో xy
equal to minus x cube minus 2x cube is once again minus x cube. Yes or no? So plus 1 plus x square into dy by dx. రైట్ ఓకే. ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం, దీన్ని ఫైనల్గా ఆన్సర్ ఏ విధంగా వేస్తాం మనం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక డెరివేషన్ వచ్చేసింది, dy by dx వచ్చింది రైట్. సో కాన్స్టెంట్ కూడా ఎలిమినేట్ అయిపోయింది సి కూడా. అయితే దీంతో మీరు ఆపకండి, ఇంకొంచెం చేస్తే అందంగా ఉంటుంది సి. ఇక్కడ మైనస్ ఎక్స్ కామన్ తీసాను అనుకోండి, 1 ప్లస్ ఎక్స్ స్క్వేరే కదా వచ్చేది ఈ రెండిట్లోంచి. మైనస్ కామన్ తీసాను, ఎక్స్ కామన్ తీసాను, 1 మైనస్ కామన్ తీసినప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనసే కదా, కావాలంటే చెక్ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ క్యూబ్ రైట్, ప్లస్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy by dx రైట్. సో ఇప్పుడు మళ్ళీ రెండిట్లో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కామన్గా ఉంది కదా. సో xy ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే నాకేమొస్తుందన్నా మైనస్ ఎక్స్ ప్లస్ dy by dx అనా. సో హౌ కెన్ ఐ రైట్ ఫైనలీ, దేర్ ఫోర్ ఏం రాయించినా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy by dx మైనస్ ఎక్స్ మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. విచ్ ఈస్ ద అంటే ఇది అటు తీసుకెళ్తే మైనస్ xy అవుతుంది కదా రైట్, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రైట్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, ప్లీజ్ నోట్ దిస్. ఇది కొన్నిసార్లు మీకు సెమిస్టర్ ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ రైట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, let us solve the another question. Form the differential equation by eliminating arbitrary constants from this particular thing. x square plus y square minus 2ay equals to a square ఉంది. ఇది మనకి జనరల్గా ఒక సర్కిల్ ఈక్వేషన్ లాగా కనిపిస్తోంది రైట్. ఓకే అంతే కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 ఆ ఫార్మాట్లోనే ఉంది. సరే ఎనీవే దీన్ని మనం జాగ్రత్తగా డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేద్దాం రైట్. సి ఇది ఎట్లా చేయాలి అంటే, గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ay ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇచ్చాడు కదా. సో డిఫరెన్షియేట్ చేస్తే ఈ పర్టికులర్ ఫస్ట్ ఈక్వేషన్ని మనం ముందుగా డిఫరెన్షియేషన్ చేసినప్పుడు డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ ఎంత 2x, వై స్క్వేర్కి డెరివేటివ్ ఎంత 2y ఇంటూ వైకి డెరివేటివ్ y డాష్ ఆర్ ఎల్స్ dy by dx ఏదైనా మీ ఇష్టం, మైనస్ 2a ఇంటూ y డాష్, వైకి డెరివేటివ్ y డాష్ ఈక్వల్స్ టు a అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. ఈ a అనే కాన్స్టెంట్ని తీసేయాలి, ఉన్నది ఒకటే ఆర్బిటరీ కాన్స్టెంట్ దట్ ఈజ్ a. సో ఇప్పుడు నేను 2 కామన్ తీర్చానని, అన్నింటిలో 2 కామన్గా ఉంది, అటు వెళ్తే 0 అయిపోతుంది. సో ద ఈక్వేషన్ విల్ బి x ప్లస్ y డాష్ మైనస్ ay డాష్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నాకు ఏం రాయొచ్చు, ఎక్స్ ప్లస్ వై డాష్ ఈక్వల్స్ టు ay డాష్ అని రాయొచ్చా. దీని నుంచి నాకు ఏ ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ వై డాష్ డివైడెడ్ బై y డాష్ వస్తుంది అవునా. ఇలా ఉంచండి. ఈ ఏ వాల్యూని ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ వాల్యూ ఏ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకేం వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై డాష్ డివైడెడ్ బై వై డాష్ ఇంటూ వై ఈక్వల్ టు ఏ స్క్వేర్, దీని యొక్క స్క్వేర్, ఎక్స్ ప్లస్ వై డాష్ డివైడెడ్ బై వై డాష్ హోల్ స్క్వేర్ అవునా. ఓకే సో ఇక్కడ నాకు ఏమొస్తుందన్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy మైనస్, సో సాల్వ్ చేయండి. ఇక్కడ మనకి 2x y లోపల తీసుకెళ్ళిపోండి పోనీ, 2 ఇంటూ xy ప్లస్ వై స్క్వేర్ వై డాష్ డివైడెడ్ బై వై డాష్ ఈక్వల్స్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఎస్ నో, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వై డాష్ ప్లస్ 2xy y dash divided by y dash square, y square y dash plus 2xy y dash by y dash square రైట్. ఇలా ఉంచండి. ఇప్పుడు
కొంచెం దీనికి మనం ఎల్సిఎం చేసాం అనుకోండి, నాకేమొస్తుందన్న ఎక్స్ స్క్వేర్, ఇది మొత్తానికి మల్టిప్లై అవుతుంది కదా, వై డాష్ ప్లస్ వై డాష్ వై స్క్వేర్ మైనస్ 2xy మైనస్ 2y స్క్వేర్ వై డాష్ అవుతుంది, హోల్ డివైడెడ్ బై వై డాష్ ఉంటుంది. అవునా, ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వై డాష్ ప్లస్ 2xy వై డాష్ డివైడెడ్ బై వై డాష్ స్క్వేర్ ఉంటుంది. ఒక వై డాష్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ, ఎస్ ఓ నో, ఫైన్, ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సి ఫ్రెండ్స్, ఫైనల్గా అప్పుడు నాకు ఏమొస్తుందన్నా, ఇక్కడ వై డాష్ వై స్క్వేర్ 2y స్క్వేర్ వై డాష్ ఉంది, ఇక్కడ మనకి ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ వై డాష్ మైనస్ ఒక వై స్క్వేర్ వై డాష్ ఉంటుంది మైనస్ 2xy, రైట్, ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొస్తుందన్న ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వై డాష్ ప్లస్ 2xy వై డాష్ డివైడెడ్ బై వై డాష్ వస్తుంది. అవునా, ఇప్పుడు ఈ వై డాష్ని మనం అటు తీసుకువెళ్ళిపోయామనుకోండి, నాకేం వస్తుందన్న, ఈ వై డాష్ నేను ఇటు తీసుకువెళ్ళిపోతాను. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సి ఎక్స్ స్క్వేర్ వై డాష్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వై డాష్ స్క్వేర్ మైనస్ 2xy వై డాష్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వై డాష్ ప్లస్ 2xy వై డాష్. అవునా, సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వై డాష్ స్క్వేర్ ఉంది. అవునా, ఇక్కడ మైనస్ 2xy వై డాష్ ఉంది, ఇక్కడ ప్లస్ 2xy వై డాష్ ఉంది, అన్నిటి తీసుకొచ్చేస్తే ఏమొస్తుందన్న ఎక్స్ స్క్వేర్ వై డాష్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వై డాష్ స్క్వేర్, రైట్. ఈ రెండింటిలోంచి వై డాష్ స్క్వేర్ని కామన్ తీస్తే నన్ను ఆ ఒక ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనే టర్మ్ కూడా వస్తుంది. ఎస్ ఓను, బట్ కీప్ హోల్డ్ ఆన్ లైక్ దిస్. సో మైనస్ 2xy వై డాష్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వై డాష్ మైనస్ 2xy వై డాష్ ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటిని కలిపితే మనకి మైనస్ 4xy వై డాష్ వస్తుంది. ఎస్ ఓను. సో ఇక్కడ చూడండి, సి హియర్, సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం, కరెక్ట్. సి ఇక్కడ వై స్క్వేర్ వై డాష్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ వై డాష్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ వై డాష్ స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ వై డాష్ స్క్వేర్ వస్తుంది కదా, మళ్ళీ మైనస్ 2xy వై డాష్ ఉంది, మైనస్ 2xy వై డాష్ ఉంది, అంటే మైనస్ 4xy వై డాష్ అయినా ఇక్కడ మళ్ళీ ఒక మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉందా, ఈక్వల్స్ టు 0. రైట్ ఫ్రెండ్స్, రైట్. సో ఈ రెండిట్లోంచి ఎక్స్ స్క్వేర్ కామన్ తీయచ్చు కదా, ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే నాకేమొస్తుందన్న వై డాష్ స్క్వేర్ మైనస్ 1, అవునా, మైనస్ 2y స్క్వేర్ వై డాష్ స్క్వేర్ మైనస్ 4xy వై డాష్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ విధంగా చేస్తామన్నమాట, రైట్. సో దట్స్ ఆల్ నాన్న, దిస్ ఇస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీన్ని ఇంకొంచెం మనం మాడిఫై చేయొచ్చు, ఆర్ ఎల్స్ దీన్ని ఇంకొక విధంగా ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ వై డాష్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఈ మూడు టర్మ్స్ అటు తీసుకెళ్ళిపోవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అటు వెళ్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy వై డాష్, అవునా, కనిపిస్తుందో లేదో, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ వై డాష్ స్క్వేర్ ప్లస్ 4xy వై డాష్. ఇలా కూడా రాయించినాను, రైట్. సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్, ఆర్బిటరీ కాన్స్టెంట్ లేకుండా ఈ విధంగా మనం చెప్పొచ్చు, ఎక్స్ స్క్వేర్ వై డాష్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ వై డాష్ స్క్వేర్ ప్లస్ 4xy వై డాష్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్. Let us see the next one. Okay, look at the question, Anna. Form the differential equation of the family of curves log of y plus c equal to x square plus c, where c is the parameter. అంటే ఇక్కడ c ని ఎలిమినేట్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. సి ఫ్రెండ్స్, గివెన్ మనకి ఏమి ఇచ్చారు నాన్న, log of y plus a ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ c అనే టర్మ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియేషన్ చేద్దాం.
differentiating, this is, let us suppose this is equation 1, differentiating equation 1 with respect to x. సో ఇక్కడ ఏమొస్తుంది, log డెరివేటివ్ చేస్తే 1/y plus a, yes or no, ఇంటూ dy by dx of y plus ఏంటి విత్ రెస్పెక్ట్ టు x చేస్తే దిస్ ఇస్ dy by dx, ఏకి డెరివేటివ్ చేస్తే 0 ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ 2x, డెరివేటివ్ ఆఫ్ c ఈజ్ కాన్స్టెంట్, దట్ ఈస్ 0. అవునా కదా? సో వాట్ ఈస్ dy by dx నానా? dy by dx అంటే y ప్లస్ ఏ టర్మ్ అటు వెళ్ళిపోయింది అనుకోండి, 2x ఇంటూ y ప్లస్ ఏ వస్తుంది, రైట్? సో 2x ఇంటూ y ప్లస్ ఏ, దిస్ ఈజ్ నథింగ్ బట్ డెరివేటివ్. సో దట్స్ ఆల్, దిస్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్గా వచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంతా దిస్ ఈజ్ నథింగ్ బట్ నేను మనం y డాష్ అనుకోవచ్చు, మైనస్ 2xy మైనస్ 2ax, రైట్, ఈక్వల్స్ టు 0, అంతే కదా? 2xy దీన్ని ఎట్లా రాయొచ్చు, 2xy ప్లస్ 2axగా చేయొచ్చు, ఈ రెండింటి వస్తే మైనస్ అయిపోతుంది. సో విచ్ ఈస్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే ఇది కరెక్టా? దిస్ ఈజ్ రాంగ్. ఏ అనేది ఎలిమినేట్ చేయాలి కదా, అవునా కదా? ఎస్ ఆర్ నో, రైట్? సి హియర్ సి ఈజ్ ద పారామీటర్ అన్నాడు, ఇక్కడ ఏ ఈజ్ ద పారామీటర్ అనలేదు. హియర్ సి ఈజ్ ద పారామీటర్ అంటే మనకి ఏ రావచ్చు, దిస్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, సార్ ఇక్కడ ఏ వచ్చేసింది కదా సార్, ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా వచ్చిందని అంటారు. ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు అనమాట. ఏమని మెన్షన్ చేశాడు వాడు? సి ఈజ్ ద ఓన్లీ పారామీటర్, ఏ ఈజ్ ద పారామీటర్ అనలేదు. ఏ అనేది ఒక నార్మల్ కాన్స్టెంట్ అంతే, 5 6 7 సంథింగ్. ఇక్కడ ఏ రావచ్చు, సి రాకూడదు. మనకి ఇక్కడ సి రాలేదు కదా, హెన్స్ దిస్ ఇస్ కరెక్ట్. సి షుడ్ నాట్ కమ్. అర్థమైందా? దిస్ ఇస్ ద వే వీ ఆఫెన్ డూ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనమాట, రైట్ ఫ్రెండ్స్? ఇక్కడ చిన్న లాజిక్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సి రాకూడదు, బట్ ఏ రావచ్చు. అర్థమైందా? ఈ సి అనేది మనం ఎలిమినేట్ చేయాలి, రైట్? దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. I hope you enjoy these lectures. Thank you so much for watching. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.